హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ముందుగా మీరు ఈ వీడియోలో నేను చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా ఈ 2 రోజుల్లో జరిగిన నేను ఏదైతే టూర్కి వెళ్ళానో టూర్లో జరిగిన విషయాల గురించి చెప్తానండి. డీప్గా మనం దాని తర్వాత చెప్పుకుందాం, ఎందుకంటే లెంత్ అవ్వకుండా వీడియో మొత్తం మీద రెండు కవర్ చేయడం జరిగింది. బెంగళూరులో ఒకటి జరిగింది, హైదరాబాద్లో ఒకటి జరిగింది. రెండు కూడా కవర్ చేస్తాను. ఒకటి ఐసీసీఎల్ సంస్థకు సంబంధించి, అంటే నేను గతంలో ఫీల్డ్ ఆఫీసర్లు కోఆపరేటివ్ సొసైటీ అని మాట్లాడాను కదా, దానికి సంబంధించి. రెండోది వచ్చేసి మన ఇంటర్లింక్కి సంబంధించిన మాట. ఈ రెండు కూడా కవర్ చేస్తాను. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ ప్యాస్ నుంచి కానీ విట్రివిత్యాస్ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ లేవు. ఓకే, కాబట్టి ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను, మీరందరూ కూడా వీటిని కూడా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మాకు డైరెక్ట్గా ఫ్రీ బస్సు, ఫ్రీ అకామిడేషను, మొత్తం ఫ్రీ రూమ్ అన్నీ కూడా బెంగళూరుకు సంబంధించి ఒక ఈవెంట్ చేశారన్నమాట. అది కూడా 10,000 మందితో ఐసీసీఎల్ అంటే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే సంస్థతో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారన్నమాట. యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే బోర్డ్ ఆఫ్ కండక్ట్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని అందరినీ కూడా ఎంచుకునే ఒక మీటింగ్ అన్నమాట. దాదాపు 10,000 మంది రావడం జరిగింది. దాంట్లో కూడా నేను మెంబర్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. కాబట్టి అక్కడ కూడా మన వాళ్ళని చాలామంది కలుసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ జరిగిన చర్చలు ఏంటంటే, మనది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోనే నడుస్తుందండి. ఇక్కడ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఇది నడుస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ కావాలంటే ఆల్రెడీ మన ఇదే ఛానల్ ఉన్నాయి. లేదన్నా నాకు డైరెక్ట్గా పర్సనల్గా వాట్సాప్ మెసేజ్లో ఐసీసీఎల్ అని చెప్పి లేదా కోఆపరేటివ్ బ్యాంక్ అని పెట్టినా నేను మీకు సపరేట్గా వీడియో పంపించడానికి లేదా గ్రూప్ లింక్ పంపించడానికి ప్లాన్ చేస్తాను. ఓకేనండి, కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జెన్యూన్ సంస్థ, మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మనకి మంచిగానే రిటర్న్ బ్యాక్ అవుతుంది అన్నమాట. ఓకే, మంచి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, దాంతోపాటు లోన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ప్రైవేట్ మీటింగ్ అని చెప్పి ఇంటర్లింక్ సంస్థ వాళ్ళు మన ఏపీ తెలంగాణలో ఉన్న టాప్ యూట్యూబర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రైవేట్ మీటింగ్ అని చెప్పి పెట్టించడం జరిగిందన్నమాట. దానికి హెడ్గా మన మహేష్ మ్యాగ్నస్ బ్రదరు, దాంతోపాటు రాజేష్ గారు అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క యూట్యూబర్, అంటే మీరు ఇంటర్లింక్లో టాప్ యూట్యూబర్లు ఎవరైతే చూస్తున్నారో అందరూ యూట్యూబర్లు ఇక్కడ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు చూస్తున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఈ యొక్క మీటింగ్లో, ప్రైవేట్ మీటింగ్లోకి రావడం జరిగింది. ఇది హైదరాబాద్లో జరిగిందన్నమాట. ఈ రెండు, ఇప్పుడు ఈ బెంగళూరులో జరిగిన ఐసీసీఎల్ మీటింగ్ కానివ్వండి, అలాగే ఇక్కడ జరిగిన ఇంటర్లింక్ మీటింగ్ కానివ్వండి, ఈ రెండింటికి ₹1 కూడా మేము ఖర్చు పెట్టలేదు అన్నమాట. మ్యాక్సిమం అంతా కూడా ఖర్చు అంతా కూడా కంపెనీలే భరిస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఇంటర్లింక్ కంపెనీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే మనకి ఇంకా లాంచ్ అవ్వలేదు. లాంచ్ అవ్వకముందే ఇంత అమౌంట్తో వాళ్ళు ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సంస్థ ఏ రకమైన స్థాయికి వెళ్తుందని చూపించాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా ఎక్కడ తగ్గట్లేదండి. ఇప్పటికీ మన ఇండియాలో దాదాపు 30 నుంచి 40 ఇంటర్లింక్ మీటింగ్లు అనేవి జరిగినాయి అన్నమాట. ఓకే, అన్నింటికి మ్యాక్సిమం కూడా కంపెనీ స్పాన్సర్ ఇచ్చింది, కొన్నింటికి కొంతమంది మాత్రం పర్సనల్గా పెట్టుకోవడం జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇంటర్లింక్లు ఉన్నారో ఖచ్చితంగా మీరు 6 మైనింగ్లు చేయడానికి ప్లాన్ చేయండి. అలాగే గ్రూప్ మైనింగ్ క్రియేట్ చేసుకుని గ్రూప్లో యాడ్ చేసుకోవాలంటే మీకు నచ్చిన వాళ్ళని ఎవరైనా సరే యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు మీ టీం మెంబర్సే ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ రన్ అవుతున్న టాప్ 51 సెలబ్రేషన్ సంబంధించి మీ రిఫరల్ కోడ్ అనేది అక్కడ ఇవ్వండి. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఆల్రెడీ నేను మొన్న చేశాను. అలాగే డైరెక్ట్ రిఫరల్ మీద 500 కాయిన్స్ వస్తున్నాయి. సెకండ్ లెవెల్ నుంచి 250 కాయిన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే, కాబట్టి కుదిరినంత వరకు ఎక్కువ మందికి అవకాశం కల్పించండి. ఎక్కువగా టైమ్స్ మైనింగ్ చేయడానికి ప్లాన్ చేయండి. గ్రూప్ మైనింగ్ మీద యాక్టివ్గా ఉండండి. ఇవన్నీ కూడా మీరు చేస్తే ఖచ్చితంగా మనకి త్వరలో కంపెనీ అనేది లాంచ్ అవుతుంది. కంపెనీ ఎప్పటికల్లా లాంచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే ప్రైవేట్ లాంచ్ అవుద్దా, పబ్లిక్ లాంచ్ అవుద్దా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం డీప్గా రేపు కానీ ఎల్లుండి కానీ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, మీకు క్లారిటీగా క్లియర్గా నేను ఈ 2 రోజులు ఏం చేశాననేది మీకు అర్థమైంది అనుకున్నాను. బేసిక్గా చెప్పాలంటే 3 డేస్ బట్టి నాకు అసలు నిద్ర కూడా లేదండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళాను, విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళాను, ఖమ్మం నుంచి డైరెక్ట్గా బెంగళూరు బస్సు వెళ్ళానమాట. ఇక్కడికి ఒక జర్నీ ఫినిష్ అయింది. మళ్ళీ బెంగళూరు నుంచి డైరెక్ట్గా ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చానమాట. ఎందుకంటే టైం లేదు, రెండు కూడా ఒకే టైంలో ఈవెంట్లు జరగడం కొద్దిగా ఇబ్బంది అయింది. కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఇంటర్లింక్ మీటింగ్ కూడా కవర్ చేయడం జరిగిందన్నమాట. దాదాపు నేను ఎక్కందంటే ఏమీ లేదన్నమాట. మొత్తం మనకి 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అంటే బైకు, దాని తర్వాత ఆటో, దాని తర్వాత కారు, బస్సు,
దాని తర్వాత వచ్చేసి ట్రైను, దాని తర్వాత ఫ్లైటు. ఒక్క 2 రోజుల్లో మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడం జరిగింది. ఎందుకంటే మనం చేస్తున్న కాన్సెప్ట్ జెన్యూన్ అని మనం నిరూపించుకోవాలంటే ముందు నేను తెలుసుకోవాలి కదా! నేను తెలుసుకుంటేనే కదా మీకు చెప్పగలిగేది. అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చారన్నమాట. కాబట్టి వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటదని చెప్పి దాదాపు ఒక 13, 14 వేలు నాకు పర్సనల్‌గా ఎక్స్ట్రా ఖర్చయింది. ఎందుకంటే నేను ఇయన్నీ ఫ్లైట్ గాని, ఇయి గాని కొంచెం ఎక్స్ట్రా ఎక్స్‌పెన్సివ్ ఖర్చులయినాయి. అయినా సరే నేను హ్యాపీగా ఉన్నానండి. అందరిని కలుసుకోవడం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉండడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా స్పీడ్‌గా వర్క్ చేయడానికైతే ముందుకు వస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఫ్రీ మైనింగే ఇక్కడ మరి డబ్బులు పెట్టట్లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇక్కడ కేవలం మనం ఖర్చు పెడుతుంది టైం మాత్రమే. ఇక్కడ ఏదైనా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామంటే టైం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. టైం కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా డబ్బులు రావాలంటే ప్రపంచంలో ఎక్కడా కూడా అది మీరు సాధించడం జరగదన్నమాట. ఓకే. అలాగే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఎవరైనా జాయిన్ అనుకున్నా నాకు పర్సనల్‌గా నా నెంబర్ ఉంది కాబట్టి కుదిరినంత వరకు నాకు పర్సనల్‌గా ఐసీసీఎల్ అని పెట్టండి. మీకు దాన్ని బట్టి దాని డీటెయిల్స్ చెప్తాను క్లారిటీగా. అదేంటంటే 28 ఇయర్స్ బట్టి భారతదేశంలో దాదాపు 200+ బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. తెలుగు, కేరళ, కర్ణాటక, తమిళ్ మొత్తం మనకి 5, 6 స్టేట్స్‌లో ఈ యొక్క సొసైటీ ఉందన్నమాట. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. అంతేగాని గతంలో ఏదో చిన్న చితక సొసైటీలో 4, 5 పెట్టేసేది కాదండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఏ విధంగా యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో బోర్డ్ ఆఫ్ మెంబర్స్‌ని ఎంచుకుంటారో ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ వీడియో ఇంకా డీటెయిల్‌గా నేను తర్వాత చెప్పడానికి ప్లాన్ చేస్తాను. ప్రెజెంట్ ఈ 2 రోజుల్లో నేను జర్నీలో నాటిలో ఉండడం వల్ల టైంకి వీడియోలు రాలేదు. అలాగే నేను ఏం చేశాను, ఎక్కడో తిరిగాను అనేది మీకు మొత్తం ఇక్కడ చూపించడం జరిగిందనుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అవ్వండి. ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోయినా ఇంటర్లింక్ సంబంధించిన వీడియోస్ వచ్చేసి మీకు ఇక్కడ పైన డిస్ప్లే మీద వస్తున్నాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ పిన్ చేసిన వాటి మీద నొక్కైనా సరే ఇంటర్లింక్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.